నమస్కారం రైతు సోదరులారా, మీ మహేష్ అగ్రి డెవలపర్ ఛానల్కు స్వాగతం. మీ పంటకు ఎప్పుడైనా భారీ వర్షాలు, కరువు, తుఫాను, వడగళ్ల వాన లేదా పురుగుల వల్ల నష్టం జరిగిందా? అలాంటి సమయంలో ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం పొందడానికి ఒక ముఖ్యమైన పథకం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. ఈ వీడియోలో మీకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అంటే ఏమిటి, ఎవరు అర్హులు, ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఎంత ప్రీమియం చెల్లించాలి, ఏ నష్టాలకు బీమా వర్తిస్తుంది, క్లెయిమ్ ఎలా చేయాలి, 2026లో వచ్చిన ముఖ్యమైన మార్పులు ఏమిటి, రైతులు చేసే పెద్ద తప్పులు ఏమిటి అన్నీ పూర్తిగా చెప్తాను. ఇప్పుడు చూడండి, అసలు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అంటే ఏమిటి. ఈ పథకాన్ని 2016లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. దీని ప్రధాన లక్ష్యం ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులకు పంట నష్టం జరిగితే ఆర్థికంగా ఆదుకోవడం కోసం. నెక్స్ట్, ఈ పథకానికి ఎవరు అర్హులనేది చూద్దాం. ఈ పథకంలో చేరడానికి సొంత భూమి రైతులు, కౌలు రైతులు, కేసీసీ ఉన్న రైతులు, కేసీసీ లేకున్న రైతులు దరఖాస్తులు చేసుకోవచ్చు. 2020 నుంచి ఈ పథకం పూర్తిగా స్వచ్ఛందం, ఎవరిని బలవంతంగా చేర్చరు. నెక్స్ట్, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనకి ఎలా దరఖాస్తు చేయాలి? రైతు సోదరులారా, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనకి అప్లై చేయడానికి 3 మార్గాలు ఉన్నాయి. మొదటిది, బ్యాంకు ద్వారా. మీకు కేసీసీ లేదా పంట రుణం ఉన్న బ్యాంకుకు వెళ్ళి దరఖాస్తు చేసుకోవచ్చు. రెండవది, కామన్ సర్వీస్ సెంటర్. మీ గ్రామానికి దగ్గరలో ఉన్న సిఎస్సి కేంద్రంలో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. నెక్స్ట్, మూడవది, పిఎంఎఫ్బివై పోర్టల్. ఆన్లైన్ ద్వారా కూడా నమోదు చేయవచ్చు. దరఖాస్తుకు కావాల్సిన పత్రాలు: 1 ఆధార్ కార్డు, పట్టాదారు పాస్బుక్, కౌలు రైతు అయితే సంబంధిత పత్రాలు, బ్యాంకు పాస్బుక్, మొబైల్ నెంబరు, పంట వివరాలు కావాల్సి ఉంటుంది. నెక్స్ట్, రైతు ఎంత ప్రీమియం చెల్లించాలి? రైతు చెల్లించవలసిన ప్రీమియం చాలా తక్కువ. ఖరీఫ్ పంటలు అయితే 2%, రబీ పంటలు అయితే 1.5%, అదే వాణిజ్య మరియు ఉద్యాన పంటలు అయితే 5%. మిగిలిన ప్రీమియంను కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయి. నెక్స్ట్, ఏ నష్టాలకు బీమా వర్తిస్తుంది? ఈ పథకంలో అనేక రకాల నష్టాలకు రక్షణ ఉంటుంది. మొదటిది, విత్తే ముందు వర్షాలు లేక విత్తనాలు వేయలేకపోయినా కొన్ని పరిస్థితులలో కవరేజ్ ఉంటుంది. రెండవది, పంట పెరుగుతున్న సమయంలో కరువు, అధిక వర్షాలు, వరద, తుఫాను, వడగళ్ల వాన, మెరుపులు, సహజ అగ్ని, వచ్చే పురుగులు, వ్యాధులు వంటి సహజ కారణాల వల్ల పంట దెబ్బతింటే బీమా వర్తిస్తుంది. మూడవది, కోత తర్వాత. పంట కోత కోసి పంట పొలంలో ఎండబెడుతుండగా అకాల వర్షం, తుఫాను, వడగళ్ల వాన వల్ల నష్టం జరిగితే కూడా నిర్దిష్ట కాల పరిమితిలో కవరేజ్ ఉంటుంది. నెక్స్ట్, లోకలైజ్డ్ డ్యామేజ్ అంటే ఏమిటి? కొన్ని సందర్భాలలో ఒక గ్రామం మొత్తం కాదు, ఒక రైతు పొలమే దెబ్బతింటుంది. ఉదాహరణకు, వడగళ్ల వాన, కొండ చర్యలు, క్లౌడ్ బస్టర్లు, నీరు నిల్వ ఇలాంటి సందర్భంలో కూడా క్లెయిమ్ చేసే అవకాశం ఉంటుంది. ఇలాంటి వ్యక్తిగత నష్టం జరిగినప్పుడు సాధారణంగా 72 గంటలలోపు సమాచారం ఇవ్వాలి. నెక్స్ట్, 2026లో ముఖ్యమైన మార్పులు. ఈ సంవత్సరంలో కొన్ని ముఖ్యమైన మార్పులు అమల్లోకి వచ్చాయి. అడవి జంతువుల వల్ల పంట నష్టాన్ని కొన్ని రాష్ట్రాలు అదనపు కవరేజ్గా చేర్చుకోవచ్చు. వరి పంటలో నీరు నిలిచిపోవడం మళ్ళీ కవరేజ్లోకి తీసుకొచ్చారు. దీనివల్ల వరి రైతులకు కొంత అదనపు రక్షణ లభించే అవకాశం ఉంది. అయితే అమలు అనేది రాష్ట్రాల నోటిఫికేషన్పై ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్, క్లెయిమ్ ఎలా చేయాలి? పంట నష్టం జరిగితే ఆలస్యం చేయకండి. వెంటనే బ్యాంకు లేదా బీమా కంపెనీకి వెళ్ళి సమాచారం ఇవ్వండి. అవసరమైతే అధికారిక పోర్టల్ లేదా యాప్ ద్వారా నమోదు చేయండి. మొబైల్తో ఫోటోలు తీసి భద్రపరచండి. అధికారులు పరిశీలనకు వచ్చినప్పుడు సహకరించండి. అవసరమైన సమాచారం సమయానికి ఇవ్వకపోతే క్లెయిమ్ ఆలస్యం కావచ్చు లేదా తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్, రైతులు చేసే 5 పెద్ద తప్పులు. పంట వివరాలు సరిగ్గా నమోదు చేయకపోవడం, చివరి తేదీ తర్వాత దరఖాస్తు చేయడం, నష్టం జరిగిన వెంటనే సమాచారం ఇవ్వకపోవడం, భూమి లేదా పంట వివరాలు తప్పుగా ఇవ్వడం, బ్యాంకు ఖాతా మొబైల్ నెంబర్ అప్డేట్ చేయకపోవడం. ఇవన్నీ రైతు చేసే తప్పులన్నమాట. రైతు సోదరులారా, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనేది నష్టం జరిగిన తర్వాత రైతుకు ఆర్థిక భరోసా ఇచ్చే ఒక ముఖ్యమైన పథకం. అయితే ప్రతి రాష్ట్రం ఈ పథకాన్ని ఒకే విధంగా అమలు చేయదు. ఏ పంటలు, ఏ జిల్లాలు, ఏ చివరి తేదీలు వర్తిస్తాయో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే నోటిఫికేషన్ను తప్పకుండా పరిశీలించండి. లేదంటే ఏఈఓ దగ్గరికి వెళ్ళైనా సమాచారం కనుక్కోండి. ఈ వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి, రైతు మిత్రులతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వ్యవసాయ సమాచారం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.